హాయ్, వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వల్ల త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఎలా మాట్లాడుతున్నారో, కొత్త పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ అట్రాసిటీ. అట్రాసిటీ అట్రాసిటీ మీరు సరిగ్గా వింటే నేను సిటీ అనట్లేదు, సటీ అంటున్నాను. ఐటీవైతో ఎండ్ అయ్యే అన్ని వర్డ్స్లో ప్రొనౌన్సియేషన్ ఇటీ అని కాకుండా అటీ అని ఉండాలి. సౌండ్ వినపడకుండా ఉండాలి. అట్రాసిటీ అర్థం దారుణం. ఎగ్జాంపుల్, హిస్టారికలీ విమెన్ ఆర్ సబ్జెక్టెడ్ టు మెనీ అట్రాసిటీస్. చారిత్రాత్మకంగా మహిళలు ఎన్నో దారుణాలకు గురయ్యారు. Second word, alleviate. 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 Meaning, తగ్గించుట. Example, poverty alleviation was made a co-targeted objective of the 5th five-year plan. 5వ పంచవర్ష ప్రణాళికలో పేదరిక నిర్మూలన లేదా పేదరికాన్ని తగ్గించడం అనేది ముఖ్య ఉద్దేశంగా చేర్చబడింది. థర్డ్ వర్డ్ అస్టానిష్. అస్టానిష్ అస్టానిష్ మీనింగ్ ఆశ్చర్యపడటం లేదా ఆశ్చర్యపడు. ఎగ్జాంపుల్, I am astonished by the beauty of Taj Mahal. నేను తాజ్ మహల్ యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. ఫోర్త్ వర్డ్ అసాసినేట్. అసాసినేట్ అసాసినేట్ మీనింగ్ హత్య చేయుట. ఎగ్జాంపుల్, రాజీవ్ గాంధీ వాజ్ అసాసినేటెడ్ ఇన్ 1991. 1991వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. అండ్ ద లాస్ట్ వర్డ్ అప్రోచ్. అప్రోచ్ అప్రోచ్ మీనింగ్ సమీపించుట. ఎగ్జాంపుల్, హీ అప్రోచ్డ్ మీ విత్ రాంగ్ ఇంటెన్షన్స్. తను తప్పుడు ఉద్దేశంతో నన్ను సమీపించాడు. That's all for today. Thank you.